ఈ వీడియోలో హిస్టరీ ఆఫ్ సి ప్రోగ్రామ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి వాజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రిడ్జే. సో ఇది 1970లో సి ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేశాడనమాట. అండ్ బీసీపీఎల్ అండ్ బి లాంగ్వేజెస్ అనేవి యూజ్ చేసి సి డెవలప్ చేశారనమాట. అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ డెవలప్డ్ ఏ స్టాండర్డైజ్డ్ డెఫినేషన్ ఆఫ్ సి అనమాట. సో ఇది స్టాండర్డైజ్ చేసిందనమాట. సి ప్రోగ్రామింగ్ అనేది జనరల్ పర్పస్ అనమాట. సో జనరల్ పర్పస్ అంటే మీన్స్ మనం సిస్టమ్ ప్రోగ్రామ్స్ అయినా రాయొచ్చు, లేదంటే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అయినా రాయొచ్చు. అండ్ ప్రొసీజరల్. సో ప్రొసీజరల్ అంటే సమ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇంపరేటివ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ ఇన్ 1972. సో ఇది 1972లో డెవలప్ చేశారని చెప్పాను కదా. అండ్ బెల్ టెలిఫోన్ ల్యాబొరేటరీస్ టు డెవలప్ ది యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసమని ఇది డెవలప్ చేశారనమాట. అండ్ ఈ సి ప్రోగ్రామింగ్ అనేది మోడర్న్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ కూడా యూజ్ చేస్తారనమాట. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ కంప్యూటర్ లాంగ్వేజ్. సో కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి చూడండి. యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఇది డెవలప్ చేశారని చెప్పాను కదా. అండ్ 1970లో చేశారు. అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ANSI అనమాట దీన్ని. సో ఇది ఫార్మలైజ్ చేశాడు అనమాట 1988లో. The Unix OS was totally written in C. Today, C is the most widely used popular system programming language, and most of the state-of-the-art software have been implemented using C. And Linux OS, RD, BMS, MySQL ఇవి కూడా Cని యూజ్ చేసి రాశారనమాట. జనరల్ పర్పస్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ నేను చెప్పాను కదా, సిస్టమ్ ప్రోగ్రామింగ్కి వాడచ్చు, లేదంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ అయినా డెవలప్ చేయొచ్చు అనమాట. Features and capabilities of C can easily be extended by the user. సో మనం మన ఓన్గా ఫంక్షన్స్ లేదంటే ప్రొసీజర్స్ అనేవి రాసి మనం ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. అండ్ హైలీ పోర్టబుల్. ఇట్ మీన్స్ ఈ ప్రోగ్రామ్స్ కెన్ బి ప్రాసెస్డ్ ఆన్ మెనీ డిఫరెంట్ కంప్యూటర్స్ విత్ లిటిల్ ఆర్ నాట్. సో ఒక కంప్యూటర్లో రాసారు, ఆ ప్రోగ్రామ్ అనేది వేరే సిస్టమ్స్లో అయినా మనం రన్ చేయొచ్చు అనమాట. అండ్ ఇట్ ఈస్ ఏ బేసిక్ లాంగ్వేజ్ అనమాట. సో సి ప్రోగ్రామింగ్ అనేది అండ్ ఆర్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డొమైన్. సో ఎందుకు మనం నేర్చుకోవాలంటే ఈజీ టు లెర్న్ అండ్ ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అనమాట. సో స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, ఒక ఫంక్షన్స్ ఉంటాయి. సో దాన్ని స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అంటాం అనమాట. అండ్ ఎఫిషియెంట్ ప్రోగ్రామ్స్, లో లెవెల్ యాక్టివిటీస్. సో లో లెవెల్ యాక్టివిటీస్ అంటే ఏం లేదు, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ సిస్టమ్ రిలేటెడ్ సంబంధించి ఏమైనా యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలని ఆ టైంలో కూడా సి ప్రోగ్రామింగ్ అనేది బెటర్గా యూజ్ అవుతుంది అనమాట. కెన్ బి కంపైల్డ్ ఆన్ వెరైటీ ఆఫ్ కంప్యూటర్ ప్లాట్ఫామ్స్. మనం డిఫరెంట్ కంప్యూటర్స్లో ఒక కంప్యూటర్లో రాసి వేరే కంప్యూటర్లో కంపైల్ చేసి రన్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ గురించి చూద్దాము. సో బేసిక్గా మనం ఏ సి ప్రోగ్రామ్ రాసినా దాంట్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ప్రీ ప్రాసెసర్ కమాండ్స్ అనేవి ఉంటాయి, ఫంక్షన్స్ అనేవి ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, కమెంట్స్ అనేవి ఉంటాయి. సో వీటి గురించి మీకు చూద్దాము. సో ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని ఉంది కదా, దీన్ని ప్రీ ప్రాసెసర్ కమాండ్స్ అంటాము. అండ్ అలాగే ఇక్కడ ఇంట్ మెయిన్ అని ఉంది కదా, సో మెయిన్ లో పారాన్సిస్ ఇచ్చాం. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాము, కర్లీ బ్రాకెట్ ఒకటి ఇచ్చాము. అండ్ ఇక్కడ క్లోజ్లీ ఈ కర్లీ బ్రాకెట్ ని క్లోజ్ చేస్తున్నాం. సో ఈ మెయిన్ అనే దాన్ని ఉంది కదా, ఈ మెయిన్ అనేదాన్ని మనం ఫంక్షన్ అంటాం. సో వీటిని ఫంక్షన్స్ అంటారు. అండ్ అలాగే కమెంట్స్ అనేవి ఉన్నాయి కదా, సో కమెంట్స్ అనేవి ఫార్వర్డ్ స్లాష్ ఇక్కడ పక్కన స్టార్ ఇవ్వండి. అండ్ అలాగే ఇక్కడ చివరిలో స్టార్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చారు. సో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అనేది ప్రోగ్రామ్ కిందకి రాదనమాట. జస్ట్ మనం ఒక ఎక్స్ట్రా ఎవరైనా వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుందని అర్థం చేసుకోవడం కోసం ఈ కమెంట్స్ అనేవి రాస్తాం. ఇవి కోడింగ్ కిందకి రావన్నమాట. అండ్ ఇవి కంపైల్ అవ్వవు, అలాగే రన్ కూడా అవ్వవు అనమాట. సో వీటిని కమెంట్స్ అంటారు. అండ్ ఇలా ఈ ప్రింట్ ఎఫ్ అని ఉంది కదా, ప్రింట్ ఎఫ్ హలో కామ వరల్డ్. సో ఇది అవుట్పుట్ మీద డిస్ప్లే అవుతుంది అనమాట. ప్రింట్ ఎఫ్ అనేది కూడా ఒక ఫంక్షన్ అనమాట. సో వీటిని స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. అండ్ ఇక్కడ మనం ఒక రిటర్న్ చేస్తున్నాం, రిటర్న్ 0, దీన్ని రిటర్న్ స్టేట్మెంట్ అంటాము. ఇప్పుడు చెప్పిన మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h is a preprocessor command అని చెప్తాను కదా. సో విచ్ టెల్స్ ఏ సి కంపైలర్ టు ఇంక్లూడ్ stdio.h బిఫోర్ గోయింగ్ టు యాక్చువల్ కంపైలేషన్. సో ఇది ఏం చేస్తుంది, మనకి హెడర్ ఫైల్స్ అనేవి ఉంటాయి అనమాట. .h అని ఉంది కదా, సో వీటిని హెడర్ ఫైల్స్ అంటాము. stdio.h, stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. సో అది
అది ఆ ఫైల్ అనేది తెచ్చేసి అక్కడ పెట్టేస్తుంది అనమాట బిఫోర్ గోయింగ్ టు యాక్చువల్ కంపైలేషన్. సో కాబట్టి వాటిని కంపైలేషన్ కంటే ముందు ఆ ఫైల్ అనేది వచ్చి అక్కడ ఆ ఫైల్లో ఏదైతే కోడింగ్ ఉందో అది మొత్తం అక్కడ ప్లేస్ అవుతుంది అనమాట. సో కాబట్టి దాన్ని ప్రీ ప్రాసెసర్ కమాండ్స్ అంటాము. అండ్ ఇంట్ మెయిన్ అనేది ఉంది కదా, ఇది మెయిన్ ఫంక్షన్ అని చెప్పాను కదా. ప్రతి సి ప్రోగ్రామ్ లో మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లైన్ ఇది ఉంది కదా, విల్ బి ఇగ్నోర్డ్ బై ద కంపైలర్ అండ్ ఇట్ హ్యాస్ పుట్ అడిషనల్ కమెంట్స్ ఇన్ ద ప్రోగ్రామ్ సచ్ లైన్స్ ఆర్ కాల్డ్ కమెంట్స్ అని. సో కమెంట్స్ అనేవి ఏంటి, మన అడిషనల్ లైన్స్ అని కదా, అడిషనల్ లైన్స్ అనేవి చెప్పాను కదా, అది కంపైలర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది అనమాట. అండ్ ప్రింట్ఎఫ్ ఉంది, ఈజ్ అనదర్ ఫంక్షన్ అవైలబుల్ ఇన్ సి. ప్రింట్ఎఫ్ యూజ్ చేసి మనం స్క్రీన్ మీద ఏదన్నా స్టేట్మెంట్స్ అనేవి లేదా అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి సి ప్రోగ్రామ్ లో ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ లైన్ రిటర్న్ 0 టర్మినేట్స్ ది మెయిన్ ఫంక్షన్ అండ్ రిటర్న్స్ ఏదైనా ఒక ఈ రిటర్న్ 0 ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఇంకా అక్కడతో ఆ ఫంక్షన్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. సో ప్రతిసారి ఫంక్షన్ అంటున్నాయి కదా, ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఏదైనా స్పెసిఫిక్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అడిషన్ ఆఫ్ నెంబర్స్ కానీ, లేదంటే ఒక ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయడానికి, ఇలా ఏదైనా ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేయడం కోసం ఒక ఫంక్షన్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో టీవీ ఉంటుంది కదా, సో రిమోట్తో మనం లైక్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, లేదంటే ఛానల్ మార్చచ్చు. సో ఎప్పుడైతే ఆ బటన్ నొక్కుతామో అప్పుడు ఆ ఫంక్షన్ కాల్ అయ్యి సో ఆ టీవీ అనేది చేంజెస్ జరుగుతాయి కదా. సో ఇలాగ మనం ఫంక్షన్ని ఎప్పుడైతే కాల్ చేస్తాం అప్పుడే ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ సి ప్రోగ్రామ్. సో ఇది చూద్దామా, లెట్ us see how to save the source code in a file. సో మీరు ఏదైనా టెక్స్ట్ ఎడిటర్ చేయండి, ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి లైక్ hello.c అనేది నేమ్ ఇచ్చేసేయండి ఫైల్లో. అండ్ ఓపెన్ ఏ కమాండ్ ప్రాంప్ట్ అండ్ గో టు డైరెక్టరీ. సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి, gcc hello.c అండ్ ప్రెస్ ఎంటర్ టు కంపైల్. సో ఇది కంపైల్ చేయడానికి ఈ కమాండ్ యూజ్ చేస్తాము. దేర్ ఆర్ నో ఎర్రర్స్ ద కమాండ్ ప్రాంప్ట్ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ లైన్ అండ్ వుడ్ జనరేట్ a.output ఎగ్జిక్యూటబుల్. సో మనకి ఎర్రర్స్ ఎటువంటి మనం మిస్టేక్ చేయకుండా ఉంటే అది .out అనే ఫైల్ జనరేట్ అవుతుంది అండ్ a.out అనేది టైప్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఇలాగా కమాండ్ ప్రాంప్ట్ నుంచి మనం రన్ చేయాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. సో హలో వరల్డ్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అదే ఇక్కడ చెప్పాడు gcc hello.c అని ఉంది కదా, నెక్స్ట్ a.out ఫైల్ జనరేట్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో హలో వరల్డ్ అనేది అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది మనకి. సో ఇక్కడ ఇది ప్రీ ప్రాసెసర్ కమాండ్ ఇంక్లూడ్ చేశాడు అండ్ మెయిన్ ఫంక్షన్ అనేది రాసాము. సో రిటర్న్ స్టేట్మెంట్ ఉంది అండ్ అలాగే ఇది కమెంట్స్ అని చెప్పాం కదా. సో ప్రింట్ఎఫ్ ఇది సి ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ హలో వరల్డ్ అనమాట. సో ఇది ఒకసారి ట్రై చేయండి మీరు, ఆన్లైన్ కంపైలర్స్ ఉంటాయి, లేదంటే ఏదైనా ఒక ఐడిఈ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది ఇన్స్టాల్ చేసుకొని మీరు ఈ కోడ్ టైప్ చేసి ట్రై చేయండి రన్ చేసి. ఏదర్ కమాండ్ ప్రాంప్ట్ నుంచి అయినా రన్ చేయొచ్చు, లేదంటే ఐడిఈస్ అనేవి ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటాం. సో వాటిలో అయినా రన్ చేయొచ్చు. అండ్ ఈ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ చూసాం. సో వీటిని .h అనే దాన్ని హెడర్ ఫైల్స్ అని చెప్పాను కదా, సో హెడర్ అన్నాడు. సో ఇదేమో మెయిన్ ఫంక్షన్. సో ఇది వేరియబుల్స్ డిక్లరేషన్ అనేది చేస్తాం అనమాట. అండ్ ఇది బాడీ ఆఫ్ ది ఫంక్షన్ ఉంటుంది, ఇది రిటర్న్ స్టేట్మెంట్ అని చెప్పాను కదా. ఈ వేరియబుల్స్ డిక్లరేషన్ లో ఇక్కడ ఏముంది, ఇంట్ అంటే ఇంటీజర్స్ అనమాట. మనం ఏదైనా నెంబర్స్ స్టోర్ చేసుకోవాలంటే ఇంట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఏ అనేది వేరియబుల్ నేమ్ అనమాట. సో ఏ అనే దానికి ఒక మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది, స్టోరేజ్ లో ఒక స్పేస్ అనేది ఎలకేట్ అవుతుంది. ఆ స్పేస్ కి ఒక నేమ్ ఇచ్చాం అనుకో, దాన్ని వేరియబుల్ అంటాం, దాన్ని ఏ అనే నేమ్ ఇచ్చాం. సో దాని లోపల 10 అనేది స్టోర్ అవుతుంది అనమాట. అదే ఇక్కడ కూడా చెప్పాడు. సో హెడర్ ఫైల్స్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాంపోనెంట్ హెడర్ ఫైల్స్ అనేవి ఉంటాయి అండ్ మెయిన్ ఫంక్షన్ అనేది ఉండాలి. నెక్స్ట్ మనం వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేస్తాము. ద వేరియబుల్ డిక్లరేషన్ రిఫర్స్ టు వేరియబుల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఫంక్షన్. అండ్ నెక్స్ట్ బాడీ ఆఫ్ ద ఫంక్షన్ ఉంటుంది, రిఫర్స్ టు ద ఆపరేషన్స్ దట్ ఆర్ పర్ఫార్మ్డ్ ఇన్ ఫంక్షన్స్ అన్నది. సో బాడీ ఆఫ్ ద ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ మనం ఏమేమి టాస్క్లు అన్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో అవి స్టేట్మెంట్స్ అనేవి రాస్తాం. అండ్ ఫైనల్ గా రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ హెడర్ ఫైల్స్, మెయిన్ మెథడ్, వేరియబుల్స్ డిక్లరేషన్స్, ఫంక్షన్ బాడీ ఉంటుంది, లాస్ట్ లో రిటర్న్ స్టేట్మెంట్ అనేది రాయాలన్నమాట. ఇది మొత్తం హిస్టరీ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.